రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో గురువారం రాత్రి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటించారు. స్థానికులను కలుసుకుని వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం, సామాజిక మార్పు కోసం చేస్తున్న కృషిని వివరించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో అభివృద్ధిని, సంక్షేమాన్ని, అదేవిధంగా సామాజిక మార్పుని తీసుకురావడానికి ఏ రకంగా పనిచేశారని తెలియజెప్పాలని కూడా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. ఏమని మాట్లాడుతూ ఉన్నాం? మీ ఇంట్లో పెన్షన్ వస్తూ ఉందా? మీ ఇంట్లో గ్యాస్ వస్తూ ఉందా? మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం పడతా ఉందా? ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వస్తూ ఉందా? లేకపోతే మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కితే మహిళలు సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లులు బస్సు ఎక్కితే ఉచితంగా బస్సు ఎక్కించుకుంటున్నారా? అంతేకాకుండా చేనేత కార్మికులు ఎవరున్నారు? అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభావ కింద కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 20,000 ఇస్తా ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కూడా వీటితో పాటు మనం చేసినటువంటి సంక్షేమం వందల రోడ్లు పూర్చిన సందర్భం. అదేవిధంగా ఏ రకంగా మనం ఈ రాష్ట్రాన్ని అప్పుల బాధించి, సమస్యల బాధించి ఈ రోజున మరొకసారి ప్రగతి వైపుకు తీసుకెళ్ళడానికి అక్షరమాలలోనే కాదు అభివృద్ధి